ఒంటరితనంగా ఫీల్ అవ్వద్దు. నువ్వు వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యం చదివితే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. వాక్యం చదవడం అంటే ఇలా తీసి దేవుడు నన్ను ఏం మాట్లాడతాడో ఈరోజు అంతే నిశ్చయముగా చచ్చేదమని వస్తే ఏం చేస్తావు? గుండెలు బాదుకుంటావు. అర్థమవుతుందా? అలా చదవకూడదు. నీ కన్నులు లోయకాకులు పీకును అన్నాడు అనుకో, ఏం చేస్తావు? అమ్మా ఇది కాదులే, ఇది కాదు నా వాక్యం అని తీస్తావా? అలా తీయకూడదు. ఎలా చదవాలంటే ఒక సైట్ నుండి నీకు ఇష్టమైనటువంటి అధ్యాయాన్ని తీసుకొని చక్కగా, లేదా ఒక గ్రంథాన్ని తీసుకొని చక్కగా చదువుకుంటూ వస్తున్నప్పుడు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అలా ఆ వాక్యం నీ మీద ఫోకస్ అవుతూ ఉంటది, అలా మాట్లాడుతూ ఉంటది. ఆ మాట నీ గుండెలను ఆదరిస్తుంది, నీ హృదయాన్ని ఆదరించింది, ధైర్యపరిచింది. నీ అక్కడికి వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది కొన్నిసార్లు. ఏమండి, కొన్నిసార్లు ధైర్యం వస్తుంది, కొన్నిసార్లు గుండెల్లో అక్కడే పశ్చాత్తాపడి ప్రభువా ఈ తప్పులు నాలో ఉన్నాయి, నన్ను క్షమించు అని అడగాలనిపిస్తుంది.